ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. గుడ్ ప్రామిస్, మంచి వాగ్దానం. ఈ దినం ప్రభు మనతో మాట్లాడనైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం 4వ లైన్. భూమి పంట అతిశయాస్పదముగాను శుభ లక్షణముగాను ఉండును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాగ్దానం మీ జీవితంలో జరుగును గాక. మరొకసారి చెప్తున్నా, యెషయా 4:2 వచనం. బైబిల్ ఉంటే తెరవండి, చదవండి, ప్రతిరోజు చదవండి. ఆ వచనం ఒకటే కాదు, ఆ దేవంతా చదవండి. ప్రభు మీతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యం చదవటం అనగా. ఈరోజు వాగ్దానం ఏంటంటే, భూమి పంట అతిశయ ఆస్పదముగాను. మీరు ఒకవేళ మీకు భూమి ఉందా? చాలామంది ఈ రోజుల్లో భూమి పంట సరిగ్గా లేక నష్టాన్ని చూస్తున్నారు. ఒకవేళ నష్టంగానే అనుభవిస్తూ ఉన్నావా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. భూమి పంటంట అతిశయాస్పదముగా అనగా గర్వకారణముగా, శుభలక్షణం అనగా శుభమనగా సంతోషకరమైన వార్త అనగా మంచిగా పండుతుందట. ఆమె చెప్పండి. వరి పంట అవ్వచ్చు, కొబ్బరి తోటలు కావచ్చు, రేలు చెరువులు కావచ్చు, చేపల చెరువులు కావచ్చు, భూమి ద్వారా వస్తున్న అరటి తోటలు, కూర మొక్కలు, చాలామంది దాని ద్వారా, రైతులే కాదు పనివారు, కూలివారు కూడా చాలామంది బ్రతుకుతారు. అయ్యో మా రైతు బాగోక మాకు పని లేదండి, లేదా మా భూమి పంట సరిగా లేదండి అని అనుకుంటున్నావు కదూ. అందుకే నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ భూమి పంటను అతిశయాస్పదముగా గర్వకారణంగా చేసే ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. నా ప్రభు యేసయ్య నిన్ను ఆశీర్వదించునుగా. మధ్యకాలంలో మొన్న రేలు చెరువుల దగ్గరికి వెళ్ళాడు, ఆయన తీసుకుని వెళ్ళాడు. నేను అలా సువార్తకి వెళ్తుంటే, ఆ మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉంటుంటే, అయ్యా దేవుళ్ళగా వచ్చారండి, ఆ చెరువులకు ప్రార్థన చేయండి, చీకటి పడుతుంది అయినా తీసుకుని వెళ్ళాడు. ప్రార్థన చేయండి అంటూ, ఇదో 3 ఎకరాలండి, అదో 5 ఎకరాలండి అని అంటూ కళ్ళంపై నీళ్ళు పెట్టుకుంటున్నాడు. యా బాబు అన్నాడు, ఇప్పుడు దాకా చేసి లక్షలు అప్పు అయిపోయి ఉన్నానండి, పంట సరిగ్గా లేదు పాస్టర్ గారు, ఇప్పుడైనను పంట సరిగా రావాలని నా భార్య ప్రార్థన చేస్తుంది, నేను మొన్నే జనవరి 1కి వచ్చాను అన్నాడు ఆయన. ఇప్పుడు నమ్మకంగా ప్రభువుని నమ్ము, ప్రభు దీవిస్తాడని గబగబా బండిలో తీసి, బండిలోంచి పెద్ద వాగ్దానం ఉంది, ఇంత వాగ్దానం, ఇది బండిలోనే ఉంటుందండి వాగ్దానం అన్నాడు ఆయన. చేతులెత్తి దీవించడం మొదలుపెట్టాను. మొన్నే నెల అవుతోంది. ఆ పంటను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఒక స్తోత్రం చెప్దాం. ఇంకొక ఆయన చెప్పాడు మొన్న, అయ్యా ముందు చాలా నష్టపోయి అక్కడక్కడ వేసాం అని ఇన్ని రీలు పట్టుకొచ్చి అంటాడు, ఈ పంటతోనండి పాస్టర్ గారు అప్పులన్నీ తీరిపోయి పాస్టర్ గారు అని ఇంటికి వచ్చి సంతోషకరంగా చెప్తున్నాడు. వాళ్ళు 3 పార్ట్నర్స్ అటండి, 3 కలిపి. మీరు కూడా అలాగ పార్ట్నర్గా ఏదైనా వ్యాపారం చేస్తున్నారా? భూమి పంట సరిగ్గా లేదా? అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ భూమి పంటని అతిశయాస్పదముగా చేయబోతున్నాడు, శుభ లక్షణముగా చేయబోతున్నాడు. నా ప్రభు నీ చేతి పనులు అవ్వచ్చు, ఆ భూమి పంటలను ఆశీర్వదించబోతున్నాడు. ఈ రోజే నా ప్రభు ఆశీర్వదించునుగా, భూమి పంటలను దీవించునుగా. నువ్వు గొప్ప సాక్ష్యము దేవుని మందిరములో చెప్పుదువుగాక. ఈ వాగ్దానము నా కొరకే అని ఆమేనండి నా ప్రభు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా ప్రియా పరలోకపు తండ్రి, జీవము గల మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్వామి. అయ్యా నీకు వందనాలు ప్రభు. ఈరోజు నువ్వు మాతో మాట్లాడినందుకే వందనాలు. నువ్వు వాగ్దానం చేశారయ్యా. అయ్యా నా తండ్రి, మీ భూమి పంటను అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను చేస్తానని. అవినయ్యా నీ ప్రియ బిడ్డలకు ఎవరికైతే అయా వ్యవసాయం చేస్తూ ఉన్నారో, చెరువులు అయా, రొయ్యల చెరువులు, చేపల చెరువులు, అలాగే అరటి తోటలు, కూర మొక్కలు, భూమి నుంచి వస్తున్నటువంటి ప్రతి పంటలో కూడా అయా శుభము కలుగునట్లు సహాయం చేయండి నాయన.
అయా పంటను మీరు దీవించండి నాయన. ఆమేన్. పంటను తినివేస్తున్నటువంటి చీడ పురుగులన్నీ యేసు నామములో తొలగించండి. అయా చెరువుల్లో ఉన్న వైరస్ అంతా కూడా యేసు నామములో తొలగించండి. ప్రతి విధమైనటువంటి శత్రు ప్రభావము యేసు నామములో తొలగిపోవును గాకని వాటిని మేము నా తండ్రి గర్దిస్తున్నాము తండ్రి. అయ్యా నీ ఆశీర్వాదమే భూమి పంట మీద ఉండును గాక. అయ్యా ప్రతి రైతు కష్టార్జితము దీవించబడును గాక. అయ్యా ఇదిగో ప్రార్థనాపూర్వకంగా వేస్తున్నటువంటి ప్రతి విత్తనాలు అయ్యా నా తండ్రి ప్రార్థనాపూర్వకంగా చల్లుతున్నటువంటి అయ్యా ప్రతి పంటను కూడా మీరే వృద్ధి చేయండి, క్షేమాభివృద్ధిలోనికి నడిపించండి. వారి నిశ్చయముగా వారి కష్టార్జితము దీవించండి నాయన. వారి నా తండ్రి పంటల మీద చేస్తున్నటువంటి రుణాలు అప్పులన్నీ కూడా తీరిపోవడానికి సహాయం చేయండి నాయన. అయ్యా శుభ లక్షణముగా చేస్తానన్నావు, అయ్యా అతిశయాస్పదముగా చేస్తాను అంటే గర్వకారణంగా అంటే నా దేవుడు మమ్మల్ని హెచ్చించాడనేటువంటి అయ్యా గొప్ప సాక్ష్యాన్ని బిడ్డలు నీ ద్వారా చెప్పుదురు గాకని ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేయండి. ఈ వాగ్దానం బిడ్డలు వారందరి జీవితంలో నెరవేర్చండి. విశ్వసించి నమ్మిన వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించి నీ సాక్షిగా బిడ్డలందరినీ నిలబెట్టమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి మీకు సదా తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నీవే